దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాది వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి సంఘం అంతా క్షేమంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. మా ఒక వ్యక్తిగత అనుదిన సంఘ కుటుంబ ప్రార్థనలో సంఘ క్షేమం నిమిత్తము, సంఘములో ఉన్న కుటుంబాల క్షేమం నిమిత్తము ప్రతి ఒక్కరి గురించి వ్యక్తిగతంగా మరి ప్రార్థన చేయడము, అట్టి ప్రార్థన ప్రతిఫలంగా మరి దేవుడు ప్రతి కుటుంబంలో శాంతి సమాధానమును దయచేస్తూ తన కృపా కనికరము చెప్పున దేవుడు కాచి కాపాడుతూ అనుక్షణము కంటికి రెప్పలా మనందరినీ కాపాడుతున్నాడు. అట్టి కృపను బట్టి మరొక్కసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియచేసుకొనుచున్నాను. భూలోకం అంతా గురించి మనం ఆలోచించినప్పుడు, భూప్రపంచం అంతట్లో కూడా భూభాగాలలో బ్రతుకుతున్న మనుషుల జీవిత విధానం గురించి ఆలోచించినప్పుడు, అక్కడున్న వాతావరణానికి అనుకూలంగా వారికున్న అనుకూలత పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న వెసులుబాటులను బట్టి వారి జీవిత విధానాలను మనుషులు మార్చుకుంటూ ఉంటారు. దేవుని పిల్లల మన దేశంలో బ్రతుకుతున్న మనము మనకున్న వాతావరణాన్ని బట్టి, మనకు ఉన్న అనుకూలతను బట్టి మన విధి విధానాలు మనము బ్రతకడానికి మనము నేర్చుకున్నాం దేవుని పిల్లల. అంతేకాదు మన దేశంలో ఉన్న రాష్ట్రాల గురించి కూడా ఆలోచించినప్పుడు, దేశం ఒక్కటైనప్పటికీ ప్రదేశాలను వేరేగా బ్రతుకుతున్న మనుషుల జీవిత విధానాలు కూడా వేరుగా మనకు కనబడతా ఉంటాయి. ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశంలో మనం చూసినప్పుడు ఎక్కువ శాతము ఆహార రూపంలో మరి వరి ధాన్యాన్ని అంటే అన్నాన్ని ఎక్కువగా తీసుకునేవారు మనకు కనబడతా ఉంటారు. అదే మీరు ఉత్తర భారతదేశంకి వెళ్ళారనుకోండి, అక్కడ విధి విధానాలు ఎలా ఉంటాయి అంటే, వారి తినే ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు రైస్ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు, రొట్టెలు ఎక్కువగా వాళ్ళు భుజిస్తూ ఉంటారు. మన దేశంలోనే చూసినప్పుడు విధి విధానాలు వేరుగా మనకు కనబడుతున్నాయి. అలాంటిది ఒక దేశం నుంచి మరొక దేశాన్ని మనం పోల్చినప్పుడు ఏంటండి, మన విధి విధానాలు వేరే దేశంలో మనకు కనపడవు. మనము తీసుకుంటున్న ఆహార పదార్థాలు ఏవైతే మనము తీసుకుంటున్నామో అక్కడకు దొరకకూడదు దేవుని పిల్లలు. అక్కడ మనకు ఆ విధి విధానాలు మనకు అక్కడ కనపడవు. వారి దేశ పరిస్థితులు, వాళ్ళకున్న అనుకూల వాతావరణము, వాళ్ళకు దొరుకుతున్న ఆ వస్తువులను బట్టి వారి జీవితాలను వాళ్ళు మార్చుకునే పరిస్థితులు మనకు కనబడతా ఉంటాయి కదా. అంతెందుకు ఏంటండి, నగరాలలో ఉంటున్న వారి గురించి మనం ఆలోచించినప్పుడు, వారు తినే ఆహారము అడవి ప్రాంతంలో ఉండి బ్రతుకుతున్న వారి తినే ఆహారంలో కూడా చాలా మనకు వ్యత్యాసం కనబడతా ఉంటుంది. మనకు దొరికే పండ్లు అడవి ప్రాంతాలలో ఉన్న వారికి దొరకవు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వారికి అడవిలో దొరికే దుంపల ద్వారా వారి జీవితాలను వాళ్ళు గడుపుతూ ఉంటారు. వృక్షాలు ఏదైతే దొరుకుతూ ఉంటాయో వాటిని భుజించి వారి జీవితాలను వాళ్ళు గడుపుతూ ఉంటారు. కానీ రాను పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే ఏంటండి, ఒక దేశంలో దొరకని వస్తువు మన దేశంలో దొరకడం లేదు అనే పరిస్థితులు ఇప్పుడు లేవుకున్న దేవుని పిల్లలారా కదా. ఒక దేశంలో ఇవి దొరుకుతాయండి, మన దగ్గర ఇవి దొరకవండి అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే రవాణా వ్యవస్థ వచ్చిన తర్వాత మనకు ఏం కనబడుతుంది అంటే ఏంటండి, వేరే దేశంలో పండుతున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కూడా మన దేశంలో దొరికే పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఏంటండి, ఒక పండు తెచ్చుకున్నాం అనుకోండి ఇంటికి, అది ఎంతకాలం నిల్వ ఉంటుందండి? మహా అంటే ఒక 2 రోజులు 3 రోజులు, లేదంటే ఒక వారం రోజులు దాన్ని మనం నిల్వ పెట్టుకోగలుగుతాం. అంతేగాని సంవత్సరాల పొడవునా నెలల పొడవునా మనము నిల్వ పెట్టుకునే పరిస్థితి కాదు. అలాంటిది తొందరగా పాడైపోయే పండ్లు కూడా దేశాలు విదేశాలు సముద్రాలు దాటి మన వరకు వస్తున్నాయి అంటే ఏంటండి, ఎంత సౌకర్యాలు మనుషులు కలిగించుకున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక దేశంలో ఇది దొరుకుతుందండి, మన దేశంలో దొరకదు అనే పరిస్థితి ఇప్పుడు లేదు. అక్కడ ఉన్నదండి మనకు దొరకదు అనే పరిస్థితి లేదు. మన దేవుని పిల్లలారా, ప్రతిదీ ఏది కావాలనుకున్నా దొరికే పరిస్థితులు ఉన్నాయి మన దేవుని పిల్లలారా. అప్పుడు మనము చూస్తూ ఉంటాను, మన దేశం నుంచి చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము విదేశాలకు వెళ్ళేవారు ఉంటారు. అమెరికాకు కానివ్వండి, ఆస్ట్రేలియాకు కానివ్వండి, ఇంగ్లాండ్కి కానివ్వండి, ఇతర దేశాలకు వారు వెళ్ళిన తర్వాత
అక్కడికి వెళ్ళిన వారు వారి జీవిత విధానాలు వాళ్ళు మార్చుకోరుకున్న దేవుని పిల్లలారా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అక్కడ కూడా మనలాంటి అంగడులు ఉంటాయి, షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కావలసిన వారికి వస్తువులు కొనుక్కొని మనము తినే ఆహారం కూడా వారు అక్కడ తింటారు దేవుని పిల్లలారా. ఏంటండి, మనకు ఉదయాన్నే లేవంగానే ఏం కావాలి? ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఏంటండి, పులిహోర, రొట్టెలు, చపాతీలు, ఇవి మనం తింటూ ఉంటాం. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళు ఇడ్లీ పెట్టామనుకోండి వింతగా చూస్తారు మనల్ని, ఇదేంట్రా బాబు అనుకోండి కదా. కానీ మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళిన వారు వారికి సంబంధించిన పద్ధతులు వాళ్ళు మార్చుకోరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ కూడా ఇప్పుడు అన్ని అనుకూలంగా దొరుకుతున్నాయి కాబట్టి మనలాంటి ఆహారమే వండుకొని తినే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు దేవుడి పిల్లలారా, అంటే ఇవన్నీ ఎలా జరుగుతుంది అంటే మన దేశంలో ఉన్న వస్తువులు ఆ దేశానికి రవాణా చేయడం ద్వారా అది సౌకర్యాలు వాళ్ళకు కలుగుతున్నాయి. వేరే దేశాలలో కనబడుతున్న వేరే దేశాలలో దొరికే పండ్లు ఫలాలు మన దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు తినే పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దేవుని పిల్లల ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళి చూడండి, ఏంటండి ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేటి అంటే కేవలము సంవత్సరం పొడవునా ఒక 2 నెలల 3 నెలల కాలము మాత్రమే యాపిల్స్ దొరికేటి. కానీ ఇప్పుడు సంవత్సరము పొడవునా దొరుకుతున్నాయి. ఏంటంటే ఈ యాపిల్ ఇప్పుడు మన దేశానికి కాదు కదా అన్నప్పుడు దాని మీద ఒక చిన్న స్టిక్కర్ వేసి పెడతారు వాళ్ళు. ఒక చిన్న స్టిక్కర్ వేసి ఉంటుంది, దాని మీద ఆ యాపిల్ ఏ దేశానికి సంబంధించిందో దాని మీద రాసి ఉంటుంది. దేవుని పిల్లలారా, ఏంటండి ఒక యాపిల్ పండే ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్ ప్రయాణము చేసి మన దగ్గరకు వచ్చింది చూడండి కదా. ఏంటండి ఆస్ట్రేలియా అంటే పక్కకున్న అమలాపురం లాంటిదా, అమీర్పేట్ లాంటిదా? మరి అంత దూరం నుండి ఒక వస్తువు మన దగ్గరకు వచ్చింది అంటే ప్రయాణ సౌకర్యాలు చూడండి, అది దొరికే అనుకూలతను మనుషులు తనకు ఉన్న సాంకేతికమైన పరిస్థితులను బట్టి ఎంత అనుకూలపరుచుకున్నారో ఒకసారి ఆలోచించండి మీరు. కానీ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా దేవుని పిల్లలారా, ఏంటండి ఒక వస్తువునే మరొక దేశానికి వెళ్ళిపోతుంది. కానీ ఏంటండి దేవుని వాక్యం గురించి ఆలోచించినప్పుడు ఏంటండి వాక్యం మనకు ఎక్కడ నుంచి వచ్చింది, ఏ భాషలో రాయబడి ఉన్నది, ఏ ప్రాంతం నుండి వచ్చింది, ఏ ప్రాంతంలో ఉన్నవారు దీన్ని రాశారో, ఈరోజు ఈ వాక్యాన్ని మన దగ్గర తీసుకురావడానికి మరి దేవుడు కూడా ఎంత కష్టపడ్డారో మనకైనా తెలుసా దేవుని పిల్లలారా. అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళిన వారు వస్తూ కొన్ని విలువైన వస్తువులు ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటారు. ఎలాంటి వస్తువులు తీసుకొస్తూ ఉంటారంటే ఏంటండి అమెరికాకి వెళ్ళిన వాడు కోడిగుడ్లు తీసుకురాడు. అమెరికాకి వెళ్ళిన వాడు కోడిగుడ్లను తీసుకొని రాడు. ఏం తీసుకొస్తాడు? అరుదైన వస్తువులను తీసుకొస్తూ ఉంటాడు. ఏదైతే మన దగ్గర దొరకదు చూడండి, అలాంటి వస్తువులు తీసుకొని వస్తారు దేవుని పిల్లలారా. అలాంటి వస్తువులు తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు కదా. ఆ విలువైన వస్తువులు మనకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఏంటండి ఇది చూడండి, ఇది మన దేశంలో దొరకదండి, ఇది చాలా అరుదైనది, ఆ దేశంలోనే దొరుకుతుందండి, ఈ దేశంలోనండి ఫలం అండి, ఇది అక్కడే పండుతుందండి, మన దేశంలో దొరకదండి అని అలాంటి వస్తువులు తీసుకొని వస్తూ ఉంటారు దేవుని పిల్లలారా. మరి దేవుని వాక్యం కూడా ఎలాంటిది అంటే దేవుని పిల్లలారా, ఏంటండి అది మన దగ్గర రావడానికంటే ముందు దేవుడేసిన ప్రణాళిక, మన గురించి ఆలోచించిన విధానం గురించి మనం ఆలోచించినప్పుడు నిజంగా మనకు చాలా ఆశ్చర్యం కలుగుతున్న దేవుని పిల్లలారా. మనుషులు ఒక వస్తువుని ఒక దేశము నుంచి మరొక దేశాన్ని తీసుకొని వెళ్ళడానికి సముద్రాన్ని దాటించారు. కానీ దేవుని ఆలోచన విధానం ఏంటో ఒక్కసారి మనం వాక్యంలో వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 10, 11 వచనాలు చదవండి. 12వ వచనం. సముద్ర ప్రయాణము చేయువాళ్ళారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతము పాడుడి,
భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుని, అరణ్యమును దాని పురములను కేదార నివాస గ్రామములను బిగ్గరుగా పాడవలెనని శిల నివాసులు సంతోషించుదురుగాక. పర్వతములు పర్వత శిఖరముల నుండి వారు కేకలు వేసుదురుగాక. చెప్పండి వచనం కూడా. ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురు గాక. దీపములలో ఆయన స్తోత్రమును ప్రచురము చేయుదురుగాక. ఏంటండి, మనుషులు ఒక వస్తువుని సముద్రాలు దాటించాలనుకుంటున్నారు, కానీ ఏంటండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? ఏంటండి, నా వాక్యాన్ని ఎత్తుకొని పోయేవారు ఎవరండి? నా గానమును స్తుతి గానములుగా మార్చేవారు ఎవరండి? అంటే దేవుని వాక్యము ఒక ప్రాంతానికి పరిమితం అవడానికి దేవుడు దాన్ని తీసుకొని రాలేదు. సముద్రంలో ప్రయాణము చేసే వారితో దేవుడు చెబుతున్న మాట ఏందో తెలుసా? నా వాక్యాన్ని ఎవరు తీసుకొని వెళ్తారు? మీరే కదా వెళ్ళేది. సముద్ర ప్రయాణము చేసేది వెళ్ళేది మీరే కదా. ఒక వస్తువుని ఎలా తీసుకొని వెళ్ళాలని మీరు ఆలోచిస్తున్నారు, కానీ నేను ఇచ్చిన వాక్యం సంగతి ఏంటండి? ఒక వస్తువు వచ్చిందనుకోండి, సముద్రాలు దాటి ఒక వస్తువు వచ్చిందనుకోండి, ఏంటండి దాని ద్వారా వచ్చే ఆనందము ప్రయోజనము ఎంతవరకు అంటే ఏంటండి, ఒక పండు వచ్చింది అంటే అది ఉన్నంత కాలం వరకే, కొంత సమయం వరకు మాత్రమే అది మనము అనుభవించగలం. దేవుని పిల్లలారా, ఏంటంటే తీసుకొచ్చిన పండు తినకుండా కళ్ళ ముందే అలాగే పెట్టుకున్నాం అనుకోండి, రెండో రోజు కాకపోయినా మూడో రోజు అది పాడైపోతుంది. దాని గురించి మీరు ఇంత ప్రయాసపడుతున్నారు, కానీ ఏంటండి నేను చెప్పబోయే మాటలను ఎత్తుకొని పోయేవాడు ఎవడు? నా మాటలను మోసుకొని పోయేవాడు ఎవడు? అంటే మీ ఆలోచనలన్నీ విధి విధానాలు ఎలా ఉన్నాయి అంటే ఏంటండి, ఈ వస్తువులు తీసుకుపోయి లాభం పొందాలనుకుంటున్నారు, కానీ ఈ వస్తువు ద్వారా మీకు లాభం కలుగుతుంది అనుకుంటున్నారు, కానీ నా వాక్యాన్ని ఎత్తుకొని పోయేవారు ఎవరండి? ఈ వాక్యాన్ని తీసుకొని మోసుకొని పోయేవారు ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఎవరిని తీసుకొని పోయేవారు ఉన్నారా? ఎందుకంటే ఈ వాక్యం అనేది ఇప్పుడు దేవుని పిల్లలారా ఈ లోకములో పుట్టినది కాదు, ఈ లోకములో నుంచి వచ్చినది కాదు. ఒక వస్తువు అనగానే ఇప్పుడు దేవుని పిల్లలారా మనుషుల చేత నిర్మించబడినది. ఒక పండు అన్న, ఫలము అన్న, ఒక వస్తువు అన్న ఈ భూమి మీద పండించబడినది ఇప్పుడు దేవుని పిల్లలారా. కానీ వాక్యము ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పరలోకములో నుంచి దిగి వచ్చి ఒక స్థానముకు వచ్చింది. అంటే ఆ స్థానములో పరిమిత కాలములు అక్కడ ఉండిపోవడానికి కాదు కూడా దేవుని పిల్లలారా, అది స్థిరంగా అక్కడ ఉండిపోవడానికి కాదు, మా పరిమితం అవ్వడానికి కాదు. ఆ వాక్యాన్ని దేవుడు తీసుకొచ్చింది ఏందో తెలుసా? సముద్రములు దాటి దాన్ని తీసుకుని పోయేవారు ఎవరండి అంటున్నాడు దేవుని పిల్లలారా. ఏంటండి ఈరోజు ఈ రీతిగా మనము కలుసుకొని దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం అనుకున్నా, ఏంటండి ఈ వాక్యాన్ని తెలుసుకున్నాం అనుకున్నా, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాం అనుకున్నా, ఏంటండి ఇది మనం అనుకుంటే వచ్చిందా లేకపోతే ఎవరైనా మోసుకొని వస్తే తెలిసిందా మనకి? కదా, ఒకరు తీసుకొని వచ్చారు కదా. ఎలా తీసుకొని వచ్చారండి? సముద్ర ప్రయాణము ద్వారా మన దగ్గరికి చేరింది అంటే మన దేవుని పిల్లలారా దీని విలువ ఏందో మనకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి. దీని విలువ ఏంటో మనకు అర్థమవుతుందా? యేసుక్రీస్తుని వెంబడించిన 12 మంది శిష్యులలో ఉన్న తోమా గారు మన దేశాన్ని ఏం చేశారండి? ఈ వాక్యాన్ని మోసుకొని వచ్చారు మన దేవుని పిల్లలారా కదా. అనుకుంటే జరిగిపోయింది అప్పుడు దేవుని పిల్లలారా. ఇప్పుడు కాలం ఎలాంటిది అంటే ఏదైనా వస్తువు కావాలనుకున్నప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం మన దేవుని పిల్లలారా. ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం ఏంటండి మన దేశంలో కాదు, విదేశాలలో ఉన్న వస్తువు కూడా ఇంట్లో కూర్చొని తెప్పించుకునగలిగిన స్థితి ఇప్పుడు. ఏంటంటే అమెరికాలో ఈ వస్తువు దొరుకుతుందండి, ఈ వస్తువు నాకు కావాలనుకున్నప్పుడు నువ్వు బుక్ చేసావనుకో, అక్కడ ఉన్న కరెన్సీకి సంబంధించిన డాలర్స్ ద్వారా నువ్వు పే చేసావనుకో, ఏంటండి ఆ సమయాన్ని బట్టి నీ ఇంటి గడపలో ఆ వస్తువుని చేరువలో ఉంటున్న దేవుని పిల్లలారా. ఏంటండి ఇప్పుడు వస్తువులను రవాణా చేయడానికి దేన్ని వాడుకుంటున్నారు?
ఒకప్పుడు పడవల ద్వారా, సముద్ర ప్రయాణాల ద్వారా వస్తువులను దాటించేవారు దేవుని పిల్లలారా. కానీ ఇప్పుడు ఆ వస్తువులను దాటించడానికి విమానాలను వాడుకుంటున్నారు దేవుని పిల్లలారా. ఏంటంటే మరి దేవుని వాక్యము మన దగ్గరికి రావడానికి దేవుడు ఏమైనా విమానాన్ని వాడుకున్నాడా? దాన్ని మోసుకొని రావడానికి ఏంటండి, ఒక దేశము నుంచి మన దేశానికి రావడానికి ఎవరినైతే దేవుడు వాడుకున్నాడో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు దేవుని పిల్లలారా ఏంటంటే ఈ వాక్యాన్ని మోసుకొని వచ్చారు చూడండి. ఇది ఎంత విలువైతే వాళ్ళు తీసుకొని రావాలి మన దగ్గరికి. దాని విలువ మనకేమైనా అర్థమవుతుంది అప్పుడు దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించండి. హోమా గారు మన దేశానికి వాక్యాన్ని తీసుకొని వచ్చారు కదా. తీసుకొని వచ్చిన ఆయన దేశము ప్రాంతం కానీ ప్రాంతము ఏంటండి, ఇక్కడికి వచ్చిన వానికి మన భాష తెలియదు, అలా అని మన దేశంలో ఉన్న వారు అందరూ ఒకే భాష మాట్లాడతారంటే కాదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాషలను కూడా మళ్ళీ వేరు వేరు ప్రాస, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఎంతమందికి ఈ వాక్యాన్ని అందించాలి, ఎలా తీసుకొని రావాలి, ఎంతమందిని వాక్యాన్ని అనువాదించి వారికి తెలియపరచాలి ఒకసారి ఆలోచించండి. వస్తువుని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకురావడానికి దాన్ని ట్రాన్స్పోర్ట్ అంటారు దేవుని పిల్లలరా. కానీ ఒక ప్రాంతములో నుంచి మరొక ప్రాంతానికి వాక్యాన్ని తీసుకురావడానికి ఏమంటారండి? యవనస్తులుగా ఉన్నవారు మిషనరీ అంటారు దేవుని పిల్లలారా. మిషనరీ. దాన్ని దేన్ని బట్టి మనం చెబుతున్నాము అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో రాయబడిన మాట ఒకసారి చూడండి. 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చెయ్యుడి, తండ్రి యొక్కయు కుమారునొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజము ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అంటారు దేవుని పిల్లలారా. దేవుని వాక్యాన్ని మోసుకొని పోయే వారిని ఇంగ్లీష్లో వాడే పదం ఏంటంటే మిషనరీ. ఏంటండి, మన భాషలో చెప్పాలి అంటే సువార్తను మోసుకొని పోయేవారు, మన వరకు తీసుకొని వచ్చేవారు. ఆ వాక్యాన్ని దేవుడు చూడండి ఒక ప్రాంతములో నుంచి మన వరకు తీసుకురావడానికి ఏంటంటే ఆయన ఎవరిని ఎంచుకున్నాడో మనం చూడగలిగేటప్పుడు దేవుని పిల్లలారా ఒక ప్రాంతములో ఉండడానికి మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తుని వచ్చిన నాటి కాలంలోనే ఆయన ఆలోచించిన విధానం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఏంటంటే మనకు కనబడుతున్న మాట, మనం చదువుకున్న 2వ వాక్య పట్టణంలో చదువుకున్న మాట లూకాసు 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ఊరు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపేను. ఎందుకు పంపుతున్నాడండి యేసుక్రీస్తు వారు? ఆయనకు తెలుసుకున్న దేవుని పిల్లలారా, నాకు సమయము కొద్దిగా ఇవ్వబడింది, కొంతకాలమైన తర్వాత నన్ను చంపేస్తారన్న విషయం తెలుసు, కానీ వెళ్ళడానికంటే ముందు నేను ఏం చెయ్యాలి? ఏ పని నిమిత్తమైతే నేను పరలోకం నుండి వచ్చానో ఆ పని పూర్తి చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు నేను చెయ్యాలి అంటే ఏ వాక్యాన్ని అయితే నేను మోసుకొని వచ్చానో ఈ వాక్యాన్ని ఇతరులకు పంపించాలనుకుంటున్నాడు. ఇతరులకు అది చేరివేయాలి. ఇతరుల వరకు ఆ వాక్యము వెళ్ళాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ 12 మంది శిష్యులు మాత్రమే కాకుండా ఇంకా 70 మందిని నియమించి ఏం చేస్తున్నాడంట? ప్రతి ఇద్దరిని ఆయా ప్రాంతములో ఉన్న వారిని పంపిస్తున్నాడు. ప్రతి గ్రామానికి ఇద్దరిద్దరిని పంపిస్తున్నాడు. వాళ్ళు వెళ్ళేవారు ఎందుకు వెళ్తున్నాడండి? అక్కడ వ్యాపారము చేయడానికి వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఏ మాటలైతే యేసుక్రీస్తు వారు మోసుకొని వచ్చారో ఆ మాటలు వారికి తెలియపరుస్తే వారు వెళ్ళి అక్కడికి ఏం చేస్తున్నారంటే ఆ వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు కూడా దేవుని పిల్లలారా. ఎందుకు పంపిస్తున్నారు అన్న మాట 2వ వచనంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. చూడండి. ఇప్పుడు పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే, కాబట్టి కోత యజమానుని
తన కోతకు పంపమని వేడుకునుడి. ఏంటండి, భూలోకమంతా గురించి ఆలోచిస్తే ప్రపంచమంతా ఎంత ఉన్నది? 70 మంది సరిపోతారా? 70 మంది చాలా. ఆయన మోసుకొని వచ్చింది ఒక్కడే అయినప్పటికీ ఆయనతో పాటు ఉన్న 12 మందిని చూశాడు. ఈ 12 మంది చూసిన వెంటనే ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ వాక్యము మిగతా వారి దగ్గరికి చేరివేయాలనుకున్నా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలనుకున్నా, సముద్రాలు దాటి వెళ్ళాలనుకున్నా ఈ 12 మంది వారా కాదు. కానీ ఇంకా ఎంతమంది కావాలనుకుంటున్నాడు? ఇంకా 70 మంది కావాలనుకొని 70 మందిని నియమించాడు దేవుని పిల్లలారా. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారికి కనబడుతున్న విషయం ఏంటో తెలుసా? కోత విస్తారంగా ఉంది కానీ పనివారు మాత్రము కొద్ది మందే ఉన్నారు. వీరు సరిపోరయ్యా అని బాధపడుతున్నాడు దేవుని పిల్లలారా. కళ్ళ ముందు కనబడుతున్న ఆ ప్రాంతంలో ఉన్న నశించిపోతున్న వారి గురించి, ఆ కోత గురించి మాట్లాడడం లేదు దేవుని పిల్లలారా. యేసుక్రీస్తుకు ఎక్కడెక్కడ కనబడుతున్నారు అంటే, నేను పుట్టిన బెత్లెహేము ప్రాంతమే కాదు కానీ, నేను ఉంటున్న ఇజ్రాయెల్ దేశం మాత్రమే కాదు కానీ, నేను ఉంటున్న ఈ ప్రాంతం మాత్రమే కాదు కానీ, ఏంటండి, సముద్రము దాటిపోయి ఉన్న ప్రదేశాలలో కూడా ఈ సువార్త అందించాలనే ఆలోచన ఆ ప్రభుకి ఏం కనబడుతుంది అంటే, ఆ దేశానికి ఎవరు వెళ్తారు? ఆ ప్రాంతానికి ఎవరు వెళ్తారు? ఆడ నశించిపోతున్న వారు అంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? వారికి ఎవరు ప్రకటిస్తారు? వారికి ఎవరు చెప్తారు? ఏంటండి, ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు ఈ మాట పలికారు. ఈరోజు ఈ వాక్యము మన వరకు వచ్చింది. కానీ ఏంటండి, ఈరోజు ఏమైనా పరిస్థితులు మారాయా? ఈరోజు కూడా మనము మాట్లాడాలంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మందే అంటున్నాం దేవుడు. మరి వారి వరకు ఇది ఎవరు తీసుకొని వెళ్తారు? ఈ వాక్యాన్ని ఎవరు తీసుకొని వెళ్తారు? తీసుకొని వెళ్ళేవారు ఎవరు ఉన్నారు? మరి ఆలోచించండి. ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితులు, ఈనాటి కాలంలో ఉన్న పరిస్థితులు ఇంకా అలాగే ఉన్నాయంటే మరి వాక్యము శరవేగంగా వెళ్ళడం లేదా? వాక్యము చేరడం లేదా? అంటే దేవుని పిల్లలారా, నిజము చెప్పాలంటే దేవుని పిల్లలారా, మన వరకు వాక్యం వచ్చింది కానీ వాక్యములో పరిపూర్ణత మనకు రాలేదు దేవుని పిల్లలారా. అందుకే మనం ఎలా మారిపోయామో తెలుసా? ఏంటండి, మిషనరీస్గా ఉన్నవారు దేశాలు సముద్రాలు దాటి నిద్రలు లేకుండా, ఆహారము లేకుండా, ఏంటండి, బట్టలు లేకుండా, భాషలు తెలియకుండా కుటుంబాలను వదిలేసి అక్కడ నుంచి బయలుదేరిన వారు తిరిగి మళ్ళీ దేశానికి వెళ్తామో లేదో తెలియని వారు, తన స్వజనులను విడిచిపెట్టి వచ్చిన వారు ఈ దేశంలో వచ్చి చచ్చిపోయి ఇక్కడే సమాధులు కట్టబడిన వారు ఉన్నారండి కదా. వారి త్యాగం ఏమైనా మనకు అర్థమవుతుందా? తోమా గారు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏం చెప్పి బయలుదేరి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఏంటంటే, ఉదయాన్నే లేస్తాము, పనికి బయలుదేరుతాము, లేదంటే మన ఊరు వదిలిపెట్టి పట్టణాలకు ఉద్యోగాలు చేయడానికి వస్తాము, లేదంటే మన దేశము వదిలిపెట్టి మరొక దేశానికి పని చేయడానికి వెళ్తాము పాస్పోర్ట్ తీసుకొని. వెళ్ళేటప్పుడు ఏం చెప్తాము? మళ్ళీ నేను తిరిగి వస్తామని చెప్తాం దేవుని పిల్లలారా. అలాని తిరిగి రామా అంటే కొంతకాలము డబ్బులు సంపాదించుకొని అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు చదువులు పూర్తి చేసుకొని మళ్ళీ మన ప్రాంతాలకు మనము తిరిగి వస్తాం దేవుని పిల్లలారా కదా. పక్క రాష్ట్రముల నుంచి మన రాష్ట్రానికి వచ్చి బ్రతుకుతున్న వారు ఎంతమంది లేరు? ఏదైనా పని పడింది అనుకోండి, మళ్ళీ వేగున మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతారు దేవుని పిల్లలారా. కానీ తోమ గారు బయలుదేరినప్పుడు ఏం చెప్పి ఇంట్లో బయలుదేరి ఉంటాడు ఒకసారి ఆలోచించండి మీరు. ఏం చెప్పి బయలుదేరి ఉంటాడు? ఒక వారం రోజులు పని ఉంది, ఈ వారం రోజులు పని చూసుకొని నేను తిరిగి వస్తానని చెప్పి బయలుదేరి ఉంటాడా? ఎన్ని మైళ్ళ ప్రయాణము తెలుసా? అప్పుడు పాస్పోర్ట్లు, వీసాలు, ఏరోప్లేన్లు, హెలికాప్టర్లు అప్పుడు ఏమీ లేవు దేవుని పిల్లలారా. ఒక మాట చెప్పాలి అంటే పడవ ప్రయాణం రావడానికి కూడా రూట్స్ లేవు దేవుని పిల్లలారా. నావిగేషన్స్ లేదు. బయలుదేరామంటే ఏ దీవి నుంచి బయలుదేరుతున్నామో, ఏ దీపానికి వెళ్ళిపోతామో తెలియలేని పరిస్థితులు కదా. అలాంటి పరిస్థితులలో వాళ్ళు బయలుదేరారంటే దేవుని పిల్లలారా ఏం చెప్పి బయలుదేరి ఉంటారు? మిషనరీస్కి సంబంధించిన స్టోరీస్ ఉంటాయి దేవుని పిల్లలు, చదవండి. ముఖ్యంగా యవ్వన పిల్లలు ఉన్నవారు ఏ మిషనరీ కూడా తిరిగి మళ్ళీ తన వచ్చిన ప్రాంతానికి వెళ్ళిన వారికి మనకు కనపడరు దేవుని పిల్లలారా.
వచ్చి వాళ్ళ జీవితాలు గడుపుతూ అక్కడే బ్రతుకుతూ ఏంటంటే అక్కడే ఉండి చనిపోయి అక్కడే వారు శవాలుగా మారిపోయిన వారే ఉన్నారు తప్ప మళ్ళీ తిరిగి వెళ్ళిన వారు మనకు ఎవ్వరు కనపడరు దేవుని పిల్లలారా. మన ఇండియాకు వచ్చిన మిషనరీల పరిస్థితి కూడా అంతే కదా. గ్రామ్స్టైన్ తన కుటుంబాన్ని తీసుకొని తన భార్యను తీసుకొని ఇండియాకు వచ్చాడు దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ఏదో జీవన ఉపాధి సంపాదించుకోవాలని కాదు, ఆయనకు అక్కడ ఆస్తులు అంతస్తులు లేవని కాదు, ఆయన చదువుకోలేదు, ఏదో చదువు లేని వాడుగా ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చి ఏదో చదువుకొని ఏదో సంపాదించాలనే ఆలోచన కాదు. ఇక్కడికి వచ్చి ఎవరి మీద పెత్తనము చేయాలనే ఆలోచనతోటి కాదు దేవుని పిల్లలారా. ఆయన ఎందుకు బయలుదేరాడు, ఎందుకు వచ్చాడో తెలుసా దేవుని పిల్లలారా? ఆయనకి ఏం కనబడుతుంది? కోత విస్తారంగా కనబడుతుంది. ఈ కోత విస్తారంగా కనబడుతున్న ఈ కోతకు పనివారు కావాలనే ఆలోచన కలిగి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మన దేశానికి బయలుదేరాడు దేవుని పిల్లలారా. ఒక మదర్ తెరీసా గారి గురించి ఆలోచించండి. మూర్తి కదా ఆమెని కొనియాడతారు దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ఆమె పరిచర్య సేవ ఎవరి మధ్యలో? కుష్టి రోగముతో బాధపడుతున్న వారి మధ్యలోకి వెళ్ళి ఆమె తన సేవ పరిచర్యను చేసి తోమగారి గురించి చదివితే ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయో తెలుసా? ఏంటంటే ఆయన ఉన్నంత కాలము నెమ్మది లేని స్థితి దేవుని పిల్లలారా. ఆయనను చంపడానికి వస్తున్నారంటే ఒక ప్రాంతంలో నుంచి మరొక ప్రాంతానికి పారిపోయి దాచుకున్నాడు దేవుని పిల్లలారా. మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన ఇంకో ప్రాంతానికి పారిపోతున్నాడంటే భయపడి కాదు దేవుని పిల్లలారా. ఆయనకు ఏం తెలుసా? ఇంత ప్రయాసపడి సముద్రాలు దాటి నేను ఇక్కడికి వచ్చాను కదా, పని పూర్తి కాకుండా నేను వెళ్ళిపోతే ఎలా? నేను వెళ్ళిపోతే ఇంకొకడు వస్తాడనే గ్యారంటీ ఏమున్నది? ఈ సువార్త మళ్ళీ దేశానికి అందుతాననే గ్యారంటీ ఏమున్నది? ఎవరన్నా తీసుకొని వస్తారా? దేవుడు పెట్టిన బాధ్యత ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు దేవుని పిల్లలారా. నా ప్రాణము పోయినా అది ఎప్పుడు పోవాలని ఆశపడ్డాడంటే ఈ సువార్త అనేది అందినప్పుడే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుని పిల్లలారా. ఆయన ప్రారంభించింది కేరళలో, కానీ ఆయన ముగింపు ఎక్కడ కనబడుతుందో తెలుసా? తమిళనాడు అనే ప్రాంతంలో చెన్నైలో కనబడుతుంది దేవుని పిల్లల, మద్రాస్ ప్రాంతంలో. అక్కడ నుంచి అక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన చంపడానికి ప్రయత్నము చేసినప్పుడు మరొక ప్రాంతానికి తన కాపాడుకొని తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని కాపాడుతూ మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు దేవుని పిల్లలారా. ఆయనకున్నది ఒకటే ఒక ఆలోచన ఏంటో తెలుసా? నేను తుది శ్వాస వదిలే లోపు ఈ సువార్త అన్యజనులకు ఇది అందాలనే ఆలోచన పడిన దేవుని పిల్లలారా. అందుకే అపోస్తులైన పౌలు గారు రోమాపత్రికలో ఒక మంచి మాట చెప్తారు. చూడండి ఒక మాట. రోమాపత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించబడిన వాడు పంపబడిన ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? ఏంటంటే ప్రకటించేవారు లేనప్పుడు ఆ వాక్యాన్ని ఎలా వింటారండి? ఏంటంటే తోమగారు రాకపోతే పరిస్థితి ఏంటండి? ఆలోచించండి. మరొకరు మన ప్రాంతానికి దేశానికి వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరొక మిషనరీగా ఉన్న దేవుని వాక్యాన్ని మోసుకొని పోయేవాడు ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? ఎవరి గురించి ఎందుకో మన గురించి ఆలోచించిన కొద్దిసేపు మన పరిస్థితి ఏంటో. ఎక్కడ ఉండేటోళ్ళం ఈ టైంలో? ఉదయాన్నే మార్నింగ్ డ్యూటీ ఉన్నప్పుడు దైవదాసరాలకి నేను డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటాను బండి మీద, నిమ్స్ హాస్పిటల్కి. ఆ వెళ్ళే మార్గంలో ఒక వైన్ షాప్ ఉంటుంది. ఆ వైన్ షాప్ తీసేది 10 గంటలకు. మేము డ్యూటీకి డ్రాప్ చేయడానికి వెళ్ళేది సుమారు 7-7:30 టైంలో ప్రాంతానికి వెళ్తాను. ఏంటంటే వైన్ షాప్ తీయడానికి టైం ఎంత? ఇంకా 7:30 అంటే ఇంకా 2 గంటల సమయం ఉంది. ఇంకా 2 గంటల సమయం ఉంది. కానీ వైన్ షాప్ ముందు లైన్గా కూర్చొని ఉంటారు జనాలు, లైన్గా. అంత ఉదయం ఎందుకండి మరి? అంటే బ్రేక్ఫాస్ట్ అదే, టిఫిన్ అదే, లంచ్ అదే, డిన్నర్ కూడా అదే కదా. ఏంటండి వాక్యము మన వరకు తీసుకుని వచ్చాడంటే దేవుడు ఎంత ఆలోచన చేస్తున్నా ఒకసారి ఆలోచించండి. ప్రకటించబడిన వారిని లేని ఎడల వారు ఎట్లా విందురు? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ దేవుని పిల్లలారా
మనకు కూడా మనము ప్రకటించేవారు లేకపోతే మనము కూడా వినేటోళ్ళం కాదు. ఈరోజు రక్షణలోకి వచ్చేవారము కాదు. మనం కూడా ఈరోజు ఎవరో ఒకడు వైన్ షాప్ దగ్గర, ఒకడు సినిమా హాల్ థియేటర్ ముందు, ఇంకొకడు పలానా చోటు, ఇంకోటి టీవీ ముందు కదా. మన పరిస్థితి కూడా అంతే. ప్రకటించేవారు వచ్చారు కాబట్టి వాక్యాన్ని ఒక ప్రాంతములో నుంచి మరో ప్రాంతానికి తీసుకొని వచ్చారు కాబట్టి ఏంటంటే సముద్రాలను దాటిచ్చారు కాబట్టి ఈరోజు మన వరకు ఈ వాక్యం వచ్చింది కదా. దీని విలువ మనకి ఏం తెలుస్తుంది ఏంటండి? దేశాలు సముద్రాలు దాటి వాక్యాన్ని మోసుకొని వస్తే ఏంటంటే ఈ 4 గోడల మధ్యలో కూర్చున్న ఈ వాక్యాన్ని ఈ 4 గోడల బయటికి మనం తీసుకుని వెళ్ళగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి. మిషనరీస్గా ఉన్నవారు కుటుంబాలను వదిలేసి వచ్చారు కదా, మళ్ళీ తిరిగి వెళ్తారన్న గ్యారంటీ కూడా లేదండి వారికి. మళ్ళీ మాకు కన్నవారిని, వారితో ఉన్న తోబుట్టుడు వారిని, వాళ్ళ బంధుమిత్రులను, వారితో ఉన్న స్నేహితులను మళ్ళీ మేము కళ్ళారా చూస్తారనే ఆశ కూడా లేదు వారికి. అయినా బయలుదేరారు కూడా దేవుని పిల్లలారా. అలా బయలుదేరి వచ్చిన వారు మళ్ళీ తిరిగి వెళ్ళారంటే ఏంటండి, ఒక వెకేషనల్ ట్రిప్కి వచ్చినట్టుగా తోమగా రాలేదు మన దేవుని పిల్లలారా. కొన్ని సంవత్సరాలు వీసా తీసుకొని 2 సంవత్సరాలు ఇండియాలో ఉండి వెళ్ళిపోతాననే ఆలోచనతో ఆయన రాలేదు. ఆయన ఎలా వచ్చాడు? తీసుకొని వెళ్ళిచ్చిన ఈ వాక్యము, మిషనరీగా వచ్చిన ఈ వాక్యము తీసుకొని వచ్చాను చూడు, ఇది ఖచ్చితంగా నలుగురిని నేను అందించాలని ఆలోచన కలిగి వచ్చాడు. ఇది అందించడానికి నా ప్రాణము పోయినా పర్వాలేదనుకున్నాడు. ఏంటంటే ఇంత వాక్యాన్ని మనం వింటున్నాము, కనీసము ఈ వాక్యాన్ని మన హృదయంలో మోసుకొని పోయి ఏంటండి ఈ 4 గోడలు కాకుండా బయట ఉన్న వారికి ఎవరికైనా ప్రకటిస్తున్నామా? ఎవరికో ఎందుకండి? మన బంధుమిత్రులకు ఏమైనా ప్రకటిస్తున్నామా? ఎవరికి ఎందుకండి? మన తోబుట్టుడు వాళ్ళకి ఏమైనా చెబుతున్నామా ఈ వాక్యాన్ని? మారని వారు ఇంకా మన కుటుంబాల్లో కనబడుతున్నారు కదా. మారు మనసు లేని వారు మన బంధుమిత్రుల్లో కనబడుతున్నారు కదా. దేవుణ్ణి తెలుసుకోలేని వారు మనం ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర ఎంతోమంది ఉన్నారు కదా. ఏంటండి, దేవుని వాక్యాన్ని తెలియకుండా పాపకరమైన జీవితం బ్రతుకుతున్న వారు మన ఇంటి చుట్టుపక్కన ఉన్నవారు ఉన్నారు కదా. ఎంతమంది వరకు ఈ వాక్యాన్ని మనము తీసుకొని మోసుకొని వెళ్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుడు మిషనరీస్గా ఉన్నవారిని ఏర్పాటు చేసుకుంది, పంపించింది ఏంటండి, ఏదో విన్నాము అయిపోయింది, గడిచిపోయింది, మరొక ఆదివారం వస్తుంది, దాని గురించి వేచి చూద్దాము, ఆదివారం వస్తే ఆరాధనకి వెళ్దామని ఇంతవరకు పరిమితము చేయడానికి కాదు కూడా దేవుని పిల్లలారా. మనకు కూడా ఏం కనబడాలి అంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దివారిగానే ఉన్నారని మనకు అర్థం కావాలి. నిజమే, మిషనరీస్గా ఉన్న వాళ్ళు నిజంగా చాలా గొప్పవారు మన దేవుని పిల్లలారా. మరి మనకు సాక్ష్యం ఏంటండి? మన జీవితానికి ఉన్న సాక్ష్యం ఏంటి? ఆలోచించండి. నువ్వు సాక్ష్యము పొందుకోవాలన్నా, నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలన్నా ముందు నీ జీవితం మారాలి. నీ జీవితం మారినప్పుడు ఎదుటి వారిని నువ్వు ప్రకటించగలుగుతావు నా దేవుని పిల్లలారా. మన బ్రతుకులు మారలేనప్పుడు మనం ఎదుటి వారికి చెప్పలేము దేవుని పిల్లలారా. మిషనరీస్గా ఉన్న వారిని కూడా దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఎవరినండి? పాపులుగా ఉన్నప్పుడు ఒకప్పుడు పాపులుగా ఉన్నవారే, మళ్ళీ పాపము చేసిన వారిని మిషనరీస్గా ఎంచుకోలేకుండా దేవుని పిల్లలారా. ఎవరిని పంపాడు? నియమింపబడిన వారు. అంటే ఎవరు? యోగ్యులుగా ఉన్నవారు. ఆ యోగ్యత ఏంటో తెలుసా? మళ్ళీ పాపము జోలికి పోని వార్పణ దేవుని పిల్లలారా, పాప సంబంధమైన ఆలోచనలు రాని వార్పణ దేవుని పిల్లలారా. ఏంటంటే మనము కూడా వాక్యాన్ని వింటున్నాము, దేవుని వాక్యము మనం వింటున్నాము అంటే మన జీవితాలను కూడా మనము ఏం చెయ్యాలి అంటే వాక్యం అనే అద్దముల ద్వారా మన జీవితాలను మనము కట్టుకోవాలి. ఏమర్థమవుతుందండి మన జీవితాల గురించి? మనకు వాక్యం గురించి మనకి ఏమర్థమవుతుంది కదా? దేవుడు ఎంత ప్రయాసపడితేనండి ఈ వాక్యం మన దగ్గరికి రావాలి కదా. మరి యేసుక్రీస్తు వారు ఎలా వాక్యాన్ని తీసుకొని వచ్చాడని చెప్తున్నాడు చూడండి. ఆ మాట గురించి చూడండి. మనకి ఏది అప్పగింపబడినదో వాటి గురించి మాట్లాడుతూ యోహాను సువార్తలో ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఆ మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చూడండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. అంటే మొట్టమొదటి మిషనరీ ఎవరు?
యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వాక్యాన్ని మోసుకొని వచ్చాడు? పరలోకములో నుండి భూమికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు భూమికి వచ్చిన వాక్యము ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడండి? తన శిష్యులకు ఇచ్చి పంపిస్తున్నాడు. ఆ శిష్యుల దగ్గర నుంచి వాక్యం ఎక్కడికి వచ్చింది? సముద్రాలు దాటి మిషనరీస్ ద్వారా మన దగ్గరకు వచ్చింది. మన దేవుని పిల్లలారా, ఏంటంటే మన వరకు ఆగిపోతే సరిపోతుందా? ఎలా అయిపోయిందో తెలుసా? నిజం చెప్తున్నాను, నేను సత్యమే చెప్తున్నాను. మిషనరీస్ గురించి చరిత్రలో జరిగింది అనే చదువుకునే స్థితికి వెళ్ళిపోతుంది దేవుని పిల్లల క్రైస్తవ్యం. మిషనరీస్ ఉండేవారు, ఏంటంటే మిషనరీస్ ఒకప్పుడు ఉండేవారు అని చరిత్రలో ఈ కాలంలో మనం చదువుతున్నాం. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఏంటండి, వారి గురించి మనం ఎట్లయితే ఆ హిస్టరీలో చదువుకుంటున్నాం చూడండి పిల్లలు పుస్తకాలలో. కొంతకాలం అయితే మనం కూడా ఏమైపోతుంది అంటే మిషనరీస్ ఇస్ ఎ హిస్టరీ అని చదువుకునే స్థితికి వచ్చేస్తప్పుడు దేవుని పిల్లలారా. అంటే అర్థమేంటో తెలుసా? ఒకప్పుడు ఉండేవారు ఎవరు? మిషనరీస్. ఒకప్పుడు వాళ్ళు ఉండేవారండి, వాళ్ళు అలా ఉండేవారు అని చదువుకునే స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని పిల్లలారా. అంటే ఇప్పుడు లేరా? ఇప్పుడు పని లేదా? కోత లేదా? ఉంది. కానీ మన పనిని ఎరగకుండా మనం బ్రతుకుతున్నప్పుడు మొట్టమొదటి మిషనరీ ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పరముల నుంచి పంపబడ్డాడు. యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఎందుకు పంపుతున్నాడో మనం ఆలోచన చేయగలిగితే ఒక చక్కటి మాట మనకు యెషయా గ్రంథంలో కనబడుతుంది. 61వ అధ్యాయం అనుకుంటాను చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. 61వ అధ్యాయం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైపోయిన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు, అన్యులు నిలవబడి మీ మందను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోటకు కాపరులు అవుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. ఏంటండి 5వ వచనంలో వచ్చేసరికి మీకు ఏం కనబడుతుందండి? ఇక్కడ అన్యజనులు నిలువబడి మీ మందను మేపుదురు అని ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడికి వచ్చేసరికి పరదేశులు మీకు వ్యవసాయకులు అవుదురు, మీ ద్రాక్ష తోటకు కాపురలు అవుదురు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కోత, ఏంటంటే ఈ పదాన్ని దేనికి సంబంధించిందండి? ఈ వ్యవసాయానికి సంబంధించిన మాట. యేసుక్రీస్తు వారు పంపినప్పుడు ఏమన్నాడు? కోత విస్తారంగా ఉన్నదన్నది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏం కనబడుతుంది? పరదేశులు వచ్చి ఏం చేస్తారంట? వ్యవసాయకులు అవుదురు. అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలుసా? ఈ కోతను అనే పంటను వారు కోసే పనిలో ఉన్నారు. చూసారా? అంటే ఈ 4వ వచనం మనం చూసేసరికి అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుని పిల్లలారా, వారి పట్టణములు, మనలో ఒకసారి చదవండి ఆ మాట. చాలా కాలం నుండి వారి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. ఎవరు? పరదేశులుగా వచ్చి వ్యవసాయకులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారంటే పాడైపోయిన పట్టణములను, ఇంకా పూర్వము పాడైపోయిన స్థలములను కట్టుదుడు, పాడైపోయిన పట్టణములను నూతనముగా స్థాపిందురు. అంటే ఇది దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? పాప సంబంధం మనము నాశనం అయిపోతున్నాం మన జీవితాలకు నిదర్శనగా ఈ మాట రాయబడుతున్న దేవుని పిల్లలారా. అంటే వారికి ఆ ప్రాంతములో ఉండి మన దేశంలో చూసినప్పుడు వాళ్ళకి ఏం కనబడుతుందో తెలుసా? కోత విస్తారంగా కనబడుతుంది మన దేవుని పిల్లలారా. ఏంటంటే అంత దూరంగా ఉన్నవారు తెలుసుకొని మిషనరీగా మన దేశానికి వస్తే ఈ దేశంలో ఉండి ఈ దేశంలో బ్రతుకుతూ మనం ఈ దేశంలో ఉంటూ మన చుట్టుపక్కన ఉన్న కోత మనకు కనబడతలేదు మన దేవుని పిల్లలారా. ఎంత విటూరం అండి! మన ఇంట్లో ఉన్నవారు నశించిపోతున్న కోత మనకు కనబడతలేదు.
మన చుట్టుపక్కన ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళు నశించిపోతున్నవారు మనకు కనబడతలేరు. మన తోబుట్టుడుగా ఉన్నవారు మనకు కనబడడం లేదు. నశించిపోతున్న మన తల్లిదండ్రులు మనకు కనబడడం లేదు కదా. కానీ వారు ఎక్కడ నుంచి చూసి వచ్చారంట? మరొక దేశం నుండి చూసి సముద్ర ప్రయాణము చేసి మన దేశానికి వచ్చి సువార్తను మోసుకొని వస్తే మనము మాత్రం దేవుని పిల్లలరా ఇంత కోత పెట్టుకొని కూడా అసలు పనివారిగా మనం ఉండవలసిందిగా మనము మన జీవితాలను మనం సరిచేసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. మిషనరీస్ గురించి మనం చరిత్రలు చదువుకోవడం కాదు మన దేవుని పిల్లలారా. మిషనరీస్ అనగానే రాబోయే కాలానికి ఒక చరిత్రగా మనం నిలిచిపోవాలి మన దేవుని పిల్లలారా. రాబోయే కాలంలో మన గురించి ఎదుటి వాళ్ళు మాట్లాడుకోవాలి మన దేవుని పిల్లలారా. ఏమని మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, మా సంఘంలో పలానా వారు ఉండేవారండి, ఆయన కుటుంబం మాత్రమే కాదు, ఆయనతో పాటు ఒక 4 కుటుంబాలను వారు రక్షణలోకి నడిపించారండి, సంఘానికి తీసుకొని వచ్చారండి. పలానా వారండి ఉద్యోగం చేసేవారండి, పలానా ఆఫీస్లో చేసేవారండి, ఆయనను బట్టి తన ఆఫీస్లో ఇంతమంది రక్షణ పొందారండి. పలానా వారు ఉండేవారండి ఆ ప్రాంతంలో, తన చుట్టుపక్కన ఉన్నవారు ఆమెని బట్టి ఇంతమంది మారు మనసు పొందారండి. ఆ స్థితిలో మన జీవితాలు ఏమైనా ఉన్నాయా అప్పుడు దేవుని పిల్లలారా? నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంఘము ద్వారా మరొకడు మారుతున్నాడంటే నువ్వే ఒక మిషనరీ. నీ ద్వారా ఒకరు రక్షణలోకి వస్తున్నారు అంటే, నీ ద్వారా ఒకరు వాక్యాన్ని వింటున్నారు అంటే నువ్వు కూడా ఒక మిషనరీ లాంటి వాడివే. ఎంతమందిని మనం మారుస్తున్నప్పుడు దేవుని పిల్లలారా, ఎంతమంది నశించిపోతున్న వారిని మనం మార్చే ప్రయత్నంలో ఉన్నాము. ఒకసారి ఆలోచించండి. పరదేశులుగా వచ్చి ఏమని రాయబడింది అక్కడ? మీకు వ్యవసాయకులు అవుదురు, మీ ద్రాక్ష తోటలను కాపరులగుదురు, మీరు యెహోవాకు ఏమనబడుదురు? యాజకులు. అని పాడైపోయిన పట్టణముగా ఉన్న మన జీవితాలు ఇప్పుడు ఎలా మార్చబడ్డాయి అంటున్నాడు ఇక్కడ. దేవుడైన యెహోవాకు మీరు యాజకులు, రాజు అయిన యాజక సమూహం. పత్రికలు చెప్తాడు మనల్ని ఎలా మార్చాడంట? యాజకులుగా, రాజులుగా మనకు మార్చారండి. ఇంకా చదవండి కిందికి. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు అని రాయబడుతున్న దేవుని పిల్లలారా. ఇది ఎవరి ద్వారా నెరవేరిందని మనం చూడగలిగితే, మనం ఇంతవరకు చూసుకున్నట్టుగా మొట్టమొదటి మిషనరీ ఎవరనుకున్నాం తెలుసుకున్న వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు. మరి ఆ యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేరినట్టుగా ఇప్పుడు మొదటి వచనం నుంచి చదువుకోండి. ఇప్పుడు మొదటి వచనం నుంచి 60. ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానమును ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దురపరచుటకును, చెరలో ఉన్నవారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హిత సంవత్సరములను, మన దేవుడైన ప్రతిదండ దినములను ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఇక్కడ ఇప్పుడు చదవండి 3వ వచనం. సియోనులో నుండి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందమును, భారప్రహితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకు ఆయన నన్ను పంపెను. ఏంటంటే ఒక సువార్థికుడుగా ఉన్నవాడు, అంటే ఒక మిషనరీగా ఉన్నవాడు ఎందుకు పంపబడ్డాడో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంటున్న దేవుని పిల్లలారా. ఏంటండి, మన దగ్గరికి వాక్యం వచ్చి ఉందంటే దేవుని పిల్లలారా, మన దేశానికి మరి తోమ గారి ద్వారా వచ్చి ఉందంటే మన దుఃఖ వస్త్రములను తీసేసి దేవుడు ఏం చేశాడంట? ఉల్లాస వస్త్రములను మనకు ధరింపచేశాడు దేవుని పిల్లలారా. ఏంటంటే ఆ ధరించుకున్న వస్త్రం మరొకటి కాదు కానీ రక్షణ అనే వస్త్రములు దేవుని పిల్లలారా. అది ధరించుకున్న మన జీవితాలను దేవుడు ఏం చేశాడంటే దుఃఖములో నుంచి ఆనందములోకి తీసుకొని వచ్చాడు, దిగులలో నుంచి, బాధలలో నుంచి సంతోషంలోకి మనకు నడిపించాడు దేవుని పిల్లలారా.
అది ఎవరి ద్వారా సాధ్యమైందంటే మన దేవుని పిల్లలరా, పరములో నుంచి దేవుడు పంపబడిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఒక మిషనరీగా వస్తే ఆయన తీసుకొని వచ్చిన శుభవర్తమానము అది ఎవరికి వచ్చింది అంటే శిష్యుల దగ్గరికి వచ్చింది. ఆ శిష్యుల దగ్గర నుంచి భూదిగాంతము వరకు మన వరకు వచ్చింది మన దేవుని పిల్లలరా. ఇది మన వరకే పరిమితమైపోయి చరిత్రలో చదువుకుంటున్నట్టుగా మనం చదువుకునేవారుగా మన గురించి చదువుకునేవారుగా మనం ఉండకుండా రాబోయే కాలములో మనము కూడా ఒక మిషనరీగా మనకు కనపడాలన్న దేవుని పిల్లలరా. ఏంటంటే మిషనరీగా ఉన్నవారు వారి కుటుంబాలను త్యాగం చేసి వచ్చారు, కానీ మనం అంత చేయవలసిన అవసరం లేదు మన దేవుని పిల్లలరా. నీ కుటుంబంతో ఉండి సువార్తను ప్రకటించు, సంఘముతో కలిసి సహవాసములో ఉండి ఎక్కడైనా సువార్త ప్రకటించడానికి వెళ్దాం అనుకున్నప్పుడు నీ చేయి కలుపు, నీ కాలు కలిపి ముందుకు అడుగు వేయి. ప్రతి సంవత్సరం మన దేవుని పిల్లలారా క్రిస్మస్ సీజన్లో మరి బెడ్షీట్స్, బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు ఏంటంటే వాళ్ళకు ఆహారం డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు వాక్యాన్ని కూడా చెప్పేవారు మన దేవుని పిల్లలారా. ఈ సంవత్సరం అది చెయ్యలేకపోయాం, కానీ ఏంటండి అది జరగలేదు అని ప్రతి క్షణము నేను మనోవేదన గురయ్యాను దేవుని పిల్లలారా. ప్రతి క్షణం నాకు అనిపించింది ఏంటో తెలుసా, గత సంవత్సరం చేసిన కార్యాలు ఈ సంవత్సరం ఎందుకు చేయలేకపోయాను, చాలా బాధపడ్డాను. మరొక అవకాశం దేవుడు కలిగించారు మన దేవుని పిల్లలారా. మన చర్చ్ యానివర్సరీ 16వ తేదీ అన్నప్పుడు 15వ తేదీ రోజు మన దేవుని పిల్లలారా ఏంటండి సంఘము ఒక సమక్షంలో మన దేవుని పిల్లలారా పేదవారి కొరకు ఆహారాన్ని సిద్ధపరిచాము. ఒక 100 మందికి మన దేవుని పిల్లలారా ఆహారముతో పాటు వారికి వెళ్ళి ఒక 2 మాటలు దేవుని గురించిన మాటలు కూడా చెప్పాము. ఎంత మంచి మనసుతో అంగీకరించారో తెలుసా. ఈ ఆహారము మేమిచ్చింది కాదయ్యా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు అందుతుంది, ఆయన నమ్ముకో, నీ పాపాలు క్షమించబడతాయి. ఇక్కడ పొందుతున్న శ్రమలు నువ్వు ఆయన నమ్ముకుంటే నీకు రాబోయే కాలంలో నిత్య జీవితం ఆయన ఇస్తాడన్నప్పుడు చాలామంది ఆ మాటను అంగీకరించారు మన దేవుని పిల్లలారా. సంఘం అంతటికీ ఆహ్వానించాము, కానీ వచ్చిన వారు మాత్రం ఆ రోజు కొద్దిమందే వచ్చారు మన దేవుని పిల్లలారా. ఏంటంటే ఇది కూడా మనం చేయలేమా? కనీసం ఇది కూడా మనం చేయలేమా? ఒకసారి ఆలోచించండి. ఏంటంటే చిన్న కార్యక్రమాలు చేయలేనప్పుడు దేవుని పిల్లలారా ఏంటండి హతసాక్షులుగా మారిపోయిన వారితో మనం పోల్చుకునే స్థితి మన జీవితాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు హతసాక్షులుగా మారిపోయారు కదా, అలాంటి వారితో మనం పోల్చుకునే జీవితాలు మనం ఏమైనా ఉన్నాయా? ఏదైనా చెప్పామనుకుంటున్న దేవుని పిల్లలారా ఎదుటి వారికి మనం శత్రువులుగా కనబడతాం, శత్రువులుగా చూస్తారు మనల్ని మంచి మాట చెప్తేసరికి కదా. నడి వాక్యము చెబుతుంది ఇలా బ్రతుకుమనని కూడా తప్పే కదా. చివరికి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాము. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం తీయండి. 13వ అధ్యాయము 13వ అధ్యాయము 44వ వచనంలో చదువుదాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సర్యముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిడి. అప్పుడు పౌలు బర్నబయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అంటారు దేవుని పిల్లలారా. ఏంటంటే వాక్యము ముందుగా ఎవరు తెలియపరచబడింది? యూదులకు. కానీ వాళ్ళు ఏం చేశారంట, దాన్ని మత్సరపడి దాన్ని త్రోసివేశారు దేవుని పిల్లలారా. దేవుడు మళ్ళీ ఎవరికి అవకాశం ఇచ్చాడు? అన్యులకు అవకాశం ఇచ్చారు దేవుని పిల్లలారా. ఏంటంటే ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్న దేవుడు మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడుతున్నాడు అండి? మనతో మాట్లాడుతున్నాడు. ఏంటండి దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ పని సంఘం ద్వారా నువ్వు చెయ్యాలి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చెయ్యకపోతే నువ్వు చెప్పకపోతే ఇంకొకరిని వాడుకుంటాడు, ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు. ఏంటండి మనం ఆగిపోతామేమో కానీ దేవుడు ఆగిపోయేవాడు కాదు కూడా దేవుని పిల్లలారా. మనం వద్దనుకున్న వేరే వాళ్ళతో చేయించుకుంటాడు కూడా దేవుని పిల్లలారా కదా. ఇచ్చిన అవకాశాన్ని మనము కాల తన్నామనుకుంటున్న దేవుని పిల్లలారా
ఏంటంటే సమయం ఉండగానే మనము సరి చేసుకోవాలి, సమయం ఉండగానే సరి అయిన మార్గంలో నడుచుకోవాలి. ఈరోజు ఈ మాటలు నాతో మాట్లాడాలంటే సరి చేయబడడానికి అనుకోవాలి తప్ప ఇది నాకు కాదు అని మనం కూడా తోసివేసామనుకోండి, ఈ మాట మనం త్రోసివేసిన తర్వాత ఆ మాట మళ్ళీ మనకు మార్చడానికి మళ్ళీ మన దగ్గర రాదు. మరొకరికి అవకాశం ఇస్తాడు, మరొకరిని లేవనెత్తుతాడు, మరొకరిని ఆ స్థానంలో నిలబెట్టుకొని తన పనిని చేయించుకుంటాడు. ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన పనిని కాల తనకను ఇప్పుడు దేవుని పిల్లలారా. సంఘము అనగానే చిన్నదిగా మనం చూస్తాం, కానీ సంఘము ద్వారా జరిగే పని చాలా మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని పిల్లలు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఇది వాళ్ళకి సంబంధించిందే, వాళ్ళే చెయ్యాలన్నది కాదు. ఇప్పుడు దేవుని పిల్లలారా, సంఘము అనగానే ఒక కుటుంబము తల ఒక చెయ్యి వేస్తేనే కానీ ఆ పని జరగదు. కాబట్టి అందరము కలిసి ముందుకు వెళ్తేనే ఏంటంటే దేవుని పనిలో మనము నిలబడతాం. దేవుని పిల్లల కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నారు చూడండి, కిందికి వెళ్ళేసరికి మనం చూడగలిగితే వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించెను అని అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమును నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతా వ్యాపించెను, గాని యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలును బర్నబాను హింస కలగజేసిరి, వారి ప్రాంతంలో నుంచి వెళ్ళగొట్టిరి. మీరు నా పాద ధూళిని వారి తట్టు దులిపివేసి ఈకోనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైతిరి. ఎవరండి వీళ్ళు? వాక్యాన్ని అంగీకరించి అనుసరించిన వారా, ఆశ్రయము నిండుకొని వాక్యాన్ని త్రోసివేసిన వారా? అంగీకరించిన వారపడిన దేవుని పిల్లలారా. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు వారి మొదటి మిషనరీ అనుకుంటే తన శిష్యులు వచ్చిన వారు వెంబడించి ఆ మిషనరీలో వాళ్ళు పాత్రులుగా ఉన్నారని మనం అనుకుంటే, వారి ద్వారా వాక్యము మన వరకు వచ్చిందనుకుంటే ఏంటండి, ఇది చరిత్రలో చదువుకునవలసిన మాటలు కావు, కానీ రాబోయే కాలానికి, రాబోయే తరాలకు కూడా దేవుని పిల్లలారా ఏంటండి మన గురించి తెలుసుకుని ఒక మిషనరీ ఉండేటట్టుగా మన జీవితాలు మనం మార్చుకోవాలి. ఒక మిషనరీ సండేగా మనం జరుపుకుంటున్నాం కదా ఏంటండి, రాబోయే కాలంలో మనకు ఎలా కనపడాలి అంటే దేవుని పిల్లలారా ఏంటండి మన చరిత్ర కూడా ఒక తెలుసుకునే స్థితికి మనం ఎదగాలి దేవుని పిల్లలారా. ఫలానా వారు ఉండేవారండి, ఆయన పరిచర్య చాలా గొప్పదండి, అది ఆశీర్వదింపబడిందండి, దేవుడి ద్వారా ఆశీర్వదింపబడిందండి, వారి కుటుంబము ఆశీర్వదింపబడిందని మన గురించి ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వారిగా మనం ఉండగలిగితే నిజంగా అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అట్టి ధన్యతకు మనము అందరము సంఘమంత్ర పాత్రులుగా కావాల్సిందిగా మేమందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు నాయనా. నిజమేనైనా ఈ లోకములో ఒక వస్తువునినైనా ఒక దేశంలో ఉన్న వస్తువుని సముద్రాలోనైనా దాటించి పరిచయం చేస్తున్నారు, కానీ నైనా తండ్రి మా వరకు నైనా మీ వాక్యాన్ని ఒక మిషనరీ రూపంగా మీరు తీసుకుని వచ్చిన ఈ మాటలునైనా తండ్రి మా దగ్గరకు వచ్చినప్పటికీ కూడా తండ్రి మేము పరిచయం చేయలేకపోతున్నందుకు మేము నిజంగా బాధపడుతున్నాము నాయనా. నిజమే, ఈ మాటలు మా వరకు వచ్చి ఉన్నాయి అంటే నాయనా